సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం డిజిటల్ అలసట అంతు చూద్దాం అనే అంశం గురించి తెలుసుకుందాం. నేటి డిజిటల్ ప్రపంచం మనసును అతలకుతలం చేస్తోంది. సందేశాలు, వీడియో కాల్స్ దగ్గర నుంచి ఓటీటీల వీక్షణ వరకు అన్నీ లెక్కలేనంత భారాన్ని మోపుతున్నాయి. చాలామంది అదేదో లోకంలో విహరిస్తున్నట్లు ప్రవర్తిస్తుంటారు. పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా స్క్రీన్లలో మునిగిపోతారు. మరికొందరికి ఆఫీస్ వ్యవహారాలకు ఆన్లైనే దిక్కు. వేళాపాళాలేని జూమ్ కాల్స్లో మాట్లాడడం, రాత్రంతా ఈమెయిల్స్ని తనిఖీ చేయడం, ఇలా పొద్దస్తమానం మొబైల్ ఫోన్లు, డెస్క్టాప్లు, ల్యాప్టాప్లే లోకం. ఇది మామూలు విషయంగా అనిపించిన డిజిటల్ బర్నౌట్కు దారితీస్తుంది. మానసికంగానే కాదు, శారీరకంగానూ శక్తిని హరించేస్తుంది. మనం స్క్రీన్లకు ఎక్కువసేపు అతుక్కుపోవటం వల్ల కలిగే మానసిక, శారీరక అలసటే డిజిటల్ బర్నౌట్. నిరంతరం అందే నోటిఫికేషన్లు, విశ్రాంతి లేని ఆన్లైన్ మీటింగ్లు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనే ఒత్తిళ్లతో నలగటం మూలంగా వ్యక్తిగత ప్రపంచం కుంచుకుపోతుంది. ఫలితంగా మతిమరుపు, చిరాకు, నిద్రలేమి వంటి సమస్యలతో పాటు మనసులో ఏదో తెలియని శూన్యత ఆవహిస్తుంది. దీన్ని పట్టించుకోకపోతే మూడ్, ఏకాగ్రత, సంబంధాల మీద ప్రభావం చూపుతుంది. దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం. డిజిటల్ అలసట అన్నిసార్లు పైకి కనిపించకపోవచ్చు, కానీ కొన్నిసార్లు కొన్ని లక్షణాలతో తన ఉనికిని చాటుకోవచ్చు. ఆందోళన, నిరుత్సాహం, దిగులు వంటివి దాడి చేయొచ్చు. దీంతో మనకు సంతోషం కలిగించే విషయాలను ఆస్వాదించలేకపోవచ్చు, వాటిపై దృష్టి కేంద్రీకరించలేకపోవచ్చు. స్క్రీన్లను చూసి చూసి కళ్ళు అలసిపోయిన భావన కలగొచ్చు. విశ్రాంతి లేని రాత్రులతో కలిగే బలహీనత కుంగదీయొచ్చు. మొత్తంగా ఎడతెగని నిస్సత్తువ నిస్సహాయాల్ని చేయవచ్చు. డిజిటల్ ఓవర్లోడ్తో నిజ జీవితంలోని బంధాలకు విఘాతం కలుగుతుంది. వర్తమానంలో చివరికి ఇష్టపడే వారితోనూ గడపలేక సతమతం కావచ్చు. ఇది కుటుంబ, సామాజిక బంధాలను గణనీయంగా దెబ్బతీస్తుంది. దీన్నించి ఎలా బయటపడాలో చూద్దాం. సంతోషకరమైన విషయం ఏమిటంటే డిజిటల్ బర్నౌట్ శాశ్వతమైందేమీ కాకపోవటం. చిన్న చిన్న మార్పులతో ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ మరింత హుషారును సొంతం చేసుకోవచ్చు. మనసుకు కాస్త విశ్రాంతి ఇవ్వాలి. భోజనం చేసే చోట, పడకగది వంటి వాటి ప్రదేశాల్లో ఫోన్ వాడకుండా ఉండటానికి ప్రయత్నించాలి. పడుకోవటానికి కొన్ని గంటల ముందు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు చూడొద్దనే నిర్ణయం తీసుకుని దాన్ని ఖచ్చితంగా పాటించాలి. అతిగా స్క్రోలింగ్ చేయటం ఒత్తిడిని పెంచుతుంది. ఆందోళనకు కారణమయ్యే వేటినైనా మ్యూట్లో పెట్టేయటమో, అన్ఫాలో కావటమో చేయాలి. డిజిటల్ పరికరాల్లో ఏ పని చేసే ముందైనా కాస్త ఆగాలి. ఇప్పుడిది అవసరమా అని ప్రశ్నించుకోవాలి. కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే స్క్రోలింగ్ను కొంచెమైనా తగ్గించుకునే అవకాశం ఉంది. పరికరాలను కాసేపు పక్కన పెట్టి అలా ఆరుబయటకు దృష్టి సారించడం అలవాటు చేసుకోవాలి. పార్కులో నడవటం, పజిల్స్ పూరించడం, స్నేహితులతో మాట్లాడటం వంటివన్నీ నిజమైన ఆనందాన్ని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆనందాలైనా పెద్ద మార్పు తీసుకొస్తాయి. వారంలో ఒకరోజు డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. నిజ జీవితానికి ప్రాధాన్యమివ్వాలి. దీంతో నాడీ వ్యవస్థ కూడా బాగుంటుంది. పడుకోవటానికి అరగంట ముందు నుంచే డిజిటల్ పరికరాల తెరల నుంచి వెలువడే నీలికాంతికి దూరంగా ఉండాలి. పడక గదిని కేవలం విశ్రాంతి తీసుకోవటానికే వాడుకోవాలి. దీంతో ఉదయం పూట కొత్త హుషారు, ఆనందం కలుగుతాయి. ఈరోజు మనం డిజిటల్ అలసట అంతు చూద్దాం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.